హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. 18 ఏళ్లు దాటిన మహిళలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మూడోసారి కేంద్రంలో పగ్గాలు చేపట్టిన ఎన్డీఏ సంక్షేమ పథకాలపై దృష్టి పెడుతోంది. ఇటీవల బడ్జెట్లో సైతం సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసింది. ఎన్డీఏ సర్కార్ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్డీఏ 2లో అయితే ప్రారంభించిన ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం అమలు కార్యాచరణ చేపట్టింది. లోక్సభ ఎన్నికల ముందు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఎన్నికల కోడ్తో అప్పట్లో అప్లికేషన్లు స్వీకరించిన ప్రక్రియ ముందుకు సాగలేదు. తాజాగా వీటిపై అయితే కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. విశ్వకర్మ లోన్లు మంజూరు కార్యాచరణ చేపట్టింది. వివిధ వృత్తుల వారికి యంత్రాలు, పనిముట్లు కొనుగోలు చేసేందుకు కేంద్రం ఆర్థిక సహాయం అందిస్తోంది. ఉచితంగా కుట్టు మిషన్లు అండి. మహిళలకు కుట్టు మిషన్ కొనుగోలు చేసేందుకు విశ్వకర్మ పథకంలో ఆర్థిక సాయం అందిస్తున్నారు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంలో భాగంగా కుట్టు మిషన్ కొనుక్కునేందుకు 15,000 రూపాయలు అందిస్తారు. ఈ నగదును లబ్ధిదారుల ఖాతాల్లో కేంద్రం జమ చేస్తుంది. దీంతో పాటు ఒక వారం ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ సమయంలో రోజుకు 500 రూపాయల చొప్పున చెల్లిస్తారు. కుట్టు మిషన్ కొనుగోలు తర్వాత అతి తక్కువ వడ్డీకి ₹1,00,000 వరకు అయితే రుణం అయితే అందిస్తారు. సో ఈ లోన్ 18 నెలల్లో తిరిగి చెల్లిస్తే మరో 2,00,000 వరకు లోన్ పొందవచ్చు. దానిని 30 నెలల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. కుట్టు మిషన్ కొనుక్కునే వారు షాప్ పెట్టుకోవడానికి కూడా కేంద్రం అయితే లోన్ ఇస్తుంది. ఇక వెరిఫికేషన్ ఎలా ఉంటుందంటారా? గతంలో ఏదైతే కుట్టు మిషన్లకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతము ఏపీలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఏపీ విశ్వకర్మ పథకానికి అయితే దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను ఇంటింటికి తిరిగి వెరిఫై చేస్తున్నారు. కుట్టు మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్న మహిళలు ఎక్కడ నేర్చుకున్నారు, ట్రైనింగ్ తీసుకున్నారా, గతంలో లోన్లు తీసుకున్నారా అనే వివరాలను ప్రస్తుతానికైతే వెరిఫికేషన్ ప్రక్రియ ద్వారా సేకరిస్తూ ఉన్నారు. దరఖాస్తు విధానం ఏ విధంగా ఉంటుంది అనే విషయానికి వచ్చినట్లయితే ఉచిత కుట్టు మిషన్ కోసం అప్లై చేసుకున్న వారు భారతీయులై ఉండాలి. అయితే అప్పటికే కుట్టు మిషన్లో అనుభవం కూడా కలిగి ఉండాలి. వయసు 18 ఏళ్ళు పైబడి ఉండాలి. దరఖాస్తు చేసుకునేందుకు ఆధార్ కార్డు, అడ్రస్ వివరాలు, గుర్తింపు కార్డులు, కుల ధృవీకరణ పత్రం, పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు బ్యాంకు పాస్బుక్ మొదలైన నెంబర్ కలిగి ఉండాలి. ముందుగా PM విశ్వకర్మ అనే .gov.in అనే వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీకు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ తెలియకపోతే దగ్గరలోని మీ సేవా కేంద్రానికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఇక ప్రాసెస్ పూర్తయిన తర్వాత వెరిఫికేషన్ చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ట్రైనింగ్కు పిలుస్తారు. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత సర్టిఫికేట్ ఇస్తారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే వేస్తుంది. ఆ నగదుతో మీరు కుట్టు మిషన్ కొనుగోలు చేయొచ్చు. అనంతరం బ్యాంకు మీకు లోన్ సదుపాయం కల్పిస్తుంది. అతి తక్కువ వడ్డీకి 3,00,000 వరకు PM విశ్వకర్మ పథకంలో అయితే లోన్ కూడా అయితే పొందేదానికి అవకాశం ఉంటుంది.